ఆంధ్రప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విషయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్టు మనందరికి ఎరికైన ముచ్చటే. దీని మీద ఇప్పుడు పెద్ద రచ్చనే నడుస్తున్నది. అయితే ఇక ఈ ముచ్చట్లల్లా ఆయన తిరుమలలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీద అంతా నోరు విప్పాలని చెప్పి జనంతా గట్టిగానే ఫైర్ అయ్యిండు. తాజాగా ఆయన మాట్లాడుకుంటా ఆధ్యాత్మిక హిందుత్వం మీద సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ వచ్చిండు. దేవాలయాలు సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారతదేశ చరిత్ర దేశ సంస్కృతులలో కనబడుతూనే ఉంటాయన్న ఆయన ఆలయాలకు ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు. వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందని అన్నాడు. దేవాలయాలు వాటి గోడలలో కూడా తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉన్నదని అన్నాడు. సంస్కృతి విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు బాసిల్లలేవని గుర్తు చేసిండు. దేవాలయాలు సైన్సు ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి, అంతరాలను తగ్గించేయంట ట్విట్టర్లో ట్వీట్ కంటూ వచ్చిండు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక ఏదేమైనా తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉన్నదో ఎవరికి దోసినట్టు వాళ్ళు తలా తోక లేకుండా రియాక్ట్ అవుతున్నారని చెప్పి కొందరు ప్రతిపక్షాలంటే కావాలనే తిరుపతి లడ్డును అన్యాయం చేసి అపవిత్రం చేసిళ్ళు, 7 కొండలకు అపచారం జరిగిందని చెప్పి ఇంకొందరు అంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసేది ప్రాయశ్చిత్త దీక్ష కాదు, అదొక రాజకీయ స్టంట్ అని చెప్పి అంటున్నారు ఇంకొంతమంది. ఏదేమైనా కూడా కులం ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా ఏది ఏమైనా ఎవరి ఆలోచన ఎట్లున్నా తిరుపతి లడ్డుకు జరిగినటువంటి అపచారం మాత్రం ఎవరు క్షమించరాంది. దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి భక్తులైతే గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. మరి తిరుపతి లడ్డు వ్యవహారం ఇంకెంత దూరం పోయి ఏడాగుతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.